మరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దాదాపుగా 15 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాలు. లాస్ట్ పంచి మందైతే ఆ కిక్కే వేరబ్బా అన్నట్టుగా చివరికి ఒక పంచి వేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక అటెండెన్స్ లిస్ట్ ఒకటి పట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీ నేతలు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఏ రోజు వచ్చారు, ఫస్ట్ రోజు ఎప్పుడు కనిపించారు, తర్వాత మాకైతే హౌస్లో ఇప్పుడు కనిపించలేదు, మీరు ఏమైనా వద్దన్నారా, మీరు ఏమైనా లోపలికి రానివ్వలేదా, మరి మాకైతే ఇక్కడ కనిపించలేదు, అటెండెన్స్ అయితే ఉంది. అలా దొంగతనంగా వచ్చి దొంగతనంగా పోయి దొంగతనంగా సంతకాలు పెట్టుకోవాల్సినంత అవసరం వచ్చింది జీతాలు తీసుకునేటువంటి ఎమ్మెల్యేలు. కానీ ఒక వాస్తవం అయితే ప్రజలకు తెలియజేశారు. 175 మంది ఎమ్మెల్యేల్లో జీతం తీసుకునే ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిగతా ఎమ్మెల్యేలంతా జీతం తీసుకుంటున్నారు. వాళ్ళు జీతం తీసుకుని కూడా అసెంబ్లీకి రావట్లేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే జీతానికి న్యాయం చేయాలి, తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి. ఇది అయ్యన్న పాత్రుడు గారు కుండబద్దలు కొట్టని చెప్పారు. అదే ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 5 మంది వచ్చి సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపలక్కడ వచ్చిన కనపడలేదు దిశ. మీరు రాలేదా? మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో. దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మందుకు పెట్టింది నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. మరి జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా ఉన్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అయ్యన్న పాత్రుడు గారు మాటతో స్పీకర్ చైర్ నుంచి సార్ ఒక మాట అన్నారు. అంటే గౌరవ శాసనసభ్యుల్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు, మీరు అధికారంలో ఉండొచ్చు, కానీ వాళ్ళని ఆక్షేపణీయమైన దొంగలు అన్న పదం ఎంతవరకు సముచితం? తాటిపర్తి చంద్రశేఖర్ చాలా గట్టిగా రియాక్ట్ అయ్యాడు ఆయన, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. అది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఇది చిన్నప్పుడు మనం స్కూల్లోనే అటెండెన్స్ వేయించి క్లాస్ నుంచి పారిపోయిన రోజుల నుంచి మర్చిపోతే ఎలాగా? అందరిది అదే. అలా అసెంబ్లీలో మీ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ పెడుతున్నప్పుడు 30 మంది రాలే మీ ఎమ్మెల్యేలు, అది మర్చిపోతే ఎలా? గులివిందగంచి సామెతే. సార్, ఫస్ట్ థింగ్ ఎలకేషన్స్ క్రిస్టల్ క్లియర్. కనీసం మీ 6 పథకాల కోసం పెట్టుకోలేదైనా 79,000 కోట్లు ఎలకేషన్ కావాలి. బడ్జెట్లో 17,500 కోట్లు ఎలకేట్ చేశారు. అంచేత ఎవరొచ్చి ఏం మాడతారు? దాని బదులు ప్రజా ఉద్యమాలు బయట చేసుకుంటే సరిపోద్ది. మీకేంటంటే అటెండెన్సు, ఆక్షేపణం. రామారావు గారు 2 సంవత్సరాలు ఆయన చేయి కూడా సరిగ్గా లేనప్పుడు అలాంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సంతకం, ఇవన్నీ దాని గురించి ఒకసారి పెద్ద చర్చ పెట్టండి కావాలంటే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పాదయాత్ర అని చెప్పి మీకు ఏదో అవమానం జరిగిందని మీరు రాకుండా 2 ఏళ్ళు మర్చిపోతే అలాగే చరిత్ర. యాజ్ ఇఫ్ ఇవాళే ఏదో అన్నట్టు మీకు ఈ తెపేల ఛానల్కి చర్చనీయాంశం కావాల్సిన ఒక మెటీరియల్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. కానీ ఆ పదాలు ఎంతవరకు సముచితం? గౌరవ శాసనసభ్యులని ప్రతి ఒక్కడు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులకి కనీసం గౌరవం కూడా ఇవ్వని అంత ఇదే. పైపచ్చి ఊరికే జీతభత్యాల గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి రామారావు గారు ₹1 జీతం తీసుకున్నాడని చరిత్ర చెప్తుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంటే స్టేచర్ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక నిలువెత్తు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో నేను స్వచ్ఛందంగా ఒక ఎమ్మెల్యేగా సేవ చేయడానికి వచ్చాను. అంటే అఫ్కోర్స్ వీళ్ళకి బాగా అలవాటు కదా, దోపిడీ, మొత్తం దోచుకున్నాడు, నేలమాలికలు, ఈ కథలు అలవాటు అయిపోయి కదా వీళ్ళకి సంవత్సరం బట్టి, అంతకుముందు 5 సంవత్సరాలు బట్టి. ఎందుకంటే జరుగుబాటు అంత సుఖం లేదని మాట్లాడినంతకాలం ఎవడు తిరిగి కౌంటర్ ఇవ్వకుండా, అంటే అరుచుకొని సావనే ఎవడికి తెలియదు ఇక్కడ. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ తెలుసు. 2,72,000 కోట్లు బడ్జెట్ ఇలా ఇచ్చి ప్రజలకు ఇచ్చింది. డీబీటీ నాన్ డీబీటీ త్రూగా ఇంకొక 1,50,000 కోట్లు. ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఎవడు భయం పడుతుంది? అంతే సార్. నీకు అంతరాత్మకి సమాధానం చెప్పుకోవాలి ఎవడైనా సరే. అద్దం ముందు నిలబడి అంతరాత్మకి సమాధానం చెప్పుకోగలిగే మొగాడవడరు అంటే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు. చూసుకోమనండి. ఎందుకంటే మీరు ఈరోజు దాకా 10 నెలల ప్రస్థానంలో మీరు పెట్టిన అసెంబ్లీ సమావేశంలో ప్రతిదీ అగ్నిపునీతలో బయట తీసి నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. సార్, ఏ విషయమైనా సరే మీరు అబాండాలు ఎన్ని వేసుకుని వచ్చారో అన్నిటికన్నీ, ఇంక్లూడింగ్ 14 లక్షల అప్పులతో సైతం. ఇంకేముంది? డైరెక్ట్గా మీ చెల్లుమని మీ ప్యాండిల్ మీరే కలుపుకొని మీరే చల్లుకుంటున్నారు. లేదు, ప్రజలకి ఇది ఈ విధంగా మోసం చేయడానికి మేము ప్రభుత్వం తీసుకొచ్చామని చెప్పడానికి కూడా నేను కాదు, పయ్యవల్ కేశవర్ గారే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు.
ఎస్ సార్. ఇలా మాట్లాడబట్టు ఇవి కాదు. ఎందుకంటే అనర్గళంగా మాట్లాడి కొంతమంది తెలుగుదేశం యోధుల్లో దొలిపల్లి నరేంద్ర గారు, పయ్యవల్లి కేశవర్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు గడగడలు ఆడించేవారు. నాకు వాళ్ళ మీద గౌరవం ఉంది. తొదరాలు ఇన్స్పిరేషన్స్ మాకు. వాళ్ళు మేము విశ్లేషకులుగా మాట్లాడినా కొంతమంది నొరాటరీ స్కిల్స్కి ప్రభావితమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తి ఇటు మాటలు ఉండవు. పైగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ తడబాటు పడ్డట్టు మాట్లాడిన ఇది కూడా ఏమి లేదు. ఇప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడాడు. ఆయన పయ్యవల్లి కేశవ గారి స్పీచ్ అనర్గళంగా మాట్లాడగలరు. అందులో నో కాంట్రడిక్షన్. అలాంటి ఆయన చెప్పాడు రాజకీయం దేనికి చేసాము, పొత్తు దేనికి పెట్టుకున్నాము, వాళ్ళ స్వప్రయోజనాలు ఎలా పరిరక్షించుకుంటున్నారని దానికి నిలువెత్తి 10 నెలల్లో ఉదరరు. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోలేదు అన్నది అట్లీస్ట్ నేను అదే చెప్తున్నా. అసెంబ్లీ సమావేశాలకు ఆయన రాలేదన్న బాధ కన్నా మీరు ప్రతి విషయంలో ఆయన శుభ్రంగా అది బీజేపీలో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మాణ కథలు విని వాళ్ళ మా కేసీఆర్ గారు చెప్తే, కానీ ఇక్కడ అసెంబ్లీకి రాకపోతే చాలు ప్రశ్నల పరంగా సంధించిన ప్రశ్నకి సమాధానం రూపంలో ప్రతి నిమిషం ఇలా అగ్నిపునీతిలో నిలబడతారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకి. తూచ్ మేమే అబద్ధం చెప్పాం కానీ పచ్చి నిజం ఇది, తూచ్ మేమే అబద్ధం చెప్పాం పచ్చి నిజం ఇది అని. అంచేత మాకేం నష్టం లేదు, కంటిన్యూ చేసుకోండి. ఆఖరికి నేను ఏమైంది ఇటు తిప్పి అటు తిప్పి లాస్ట్ డే కూడా ఆయన పెట్టిన మెడికల్ కాలేజీలకి చేతకాంతానాన్ని కూడా ప్రస్ఫుటించేలా చెప్పాడు సత్య సార్. నిజంగా చెప్పాలంటే ఎవరైనా సరే బేసిక్స్ విద్య, వైద్య, ఆరోగ్యం ఇదే ప్రభుత్వం యొక్క మొదటి సంకల్పం. అంతే కదా. దాని మీద మీరు ఎలాంటి డిజైన్డ్ ప్రోగ్రామ్స్ అయినా సరే ఆన్ గోయింగ్ థింగ్స్ నేను 1,00,000 సార్లు చెప్పాను. 750 సీట్లు ఎవడైనా వదిలేస్తున్నారు. ఈ చేతకాంతనం వల్లే వదిలేశారు ముమ్మూర్తులు. అది ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టలేరా? అక్కడ ఎవరు అడిగారైనా లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతికి కడుతున్నారు కదా. ఇవి కళ్ళ ముందు భవిష్యత్తు తరాలకి ఎంతో ఉపయోగపడే. ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుంటే సార్, దీనికి హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండగా కూడా తట్టబుట్ట సర్దుకుని అమరావతికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఎంప్లాయీస్కి ఒక స్పెషల్ ట్రైన్ వేసి వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి అంత మెయింటెనెన్స్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళకి వసతులు కల్పించలేకపోయారా? నేను అదే చెప్తున్నాను సార్. 20,000 ఉద్యోగాలు దగ్గర ఉన్నాయని చెప్పారు నేను మెడికల్ ఫీల్డ్లో. ఎస్ సార్. రిక్రూట్ చేయండి సార్. ఎవరు కదన్ను అవి కదా మీకు ఆన్గోయింగ్ కదా. జీరో రిక్రూట్మెంట్ అని అవహేళన చేయడం కాదు కదా. జీరో రిక్రూట్మెంట్లో కూడా రిక్రూట్మెంట్ ఎంత జరిగింది అందరికీ తెలుసు. ఎస్ సార్. అలాగే మీరు హాస్పిటల్ కట్టడానికి భారీగా నిధులు వెచ్చించాలా? మరి ఇది ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం నిన్నటిదాకా ఆరోగ్యశ్రీ అని చెప్పి మీరు ఇస్తున్న దానికి రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా. మనం తయారు చేసి డాక్టర్స్కి అక్కడ ఆన్గోయింగ్ ట్రైనింగ్లోనూ అట్లను మీరు కండక్ట్ చేస్తే 17 మెడికల్ కాలేజీలో ఆరోగ్యశ్రీకి దానికి అనుసంధానించండి. సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఎక్కువగా వెచ్చించాలంట. నిజమే, మీకు రాష్ట్ర ఖజానా భారం తెలుసు కాబట్టి మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఒప్పుకుంటాం. కానీ మీరు ఇటుపక్క అమరావతి కాటికి ఎన్నేసి వేల కోట్ల అప్పులు చేసి దాని మీద ఖర్చు పెడుతున్నారు. మౌలిక సదుపాయాలు ఫెసిలిటీయే లేదట. ఫ్యాకల్టీని రిక్రూట్ చేయడం కష్టం. అంటే ఉపాధి కల్పన మీరు ఏం చెప్తున్నారు? సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పిస్తున్నారు లక్షణం దగ్గర. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఉపాధి కల్పనే కదా. దాన్ని చేయరంట. అంటే ప్రైమరీ మోటోయే డివేట్ అవుతుంది ఇది. ప్రజాస్వామ్యంలో మీరు ఏ ప్రజాసాంఘిక పాలన అందిస్తామని మీరు ఏ శవదంపుని వచ్చారు లోపలికి. 20,000 వేకెన్సీస్లోనే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ లేదు ఇప్పటికి. ఇప్పుడు మౌలిక సదుపాయాలంటే వాళ్ళకి స్టాఫ్ని రిక్రూట్ చేయాలని చెప్పి ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా మీతో కాదని చేతులు ఎత్తేస్తున్నారు. ఏం చెప్పాలి 17 మెడికల్ కాలేజీల పట్ల? అంటే వివక్ష. ఒకడు మంచి చేసింది మీకు నచ్చదు, ముమ్మూర్తిలో నచ్చదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం మీద మీరు అక్కసు వెళ్ళగక్కోవడానికి అతను ఏం చేసినా తప్పే అని చూపించడం ప్రాథమిక ధ్యేయం ఇది. అందుకని ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఇలా జరగదు, ఇలా జరగనేమో అని చెప్పి చేసుకుని వెళ్తున్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజలు. మీరు మీ ఇగోల్ని జస్టిఫై చేసుకోవడానికి మీరు చేస్తున్న రాజకీయ రాక్షస క్రీడ సార్. ఆ క్రీడలో మీరే ప్లేయర్స్. ఇప్పుడు పావులుగా ఎవరిని? ప్రజలను వాడుతున్నారు. అక్కసు అపోజిషన్ పార్టీ మీద ఉంచుకుని అంటే గ్రెడ్జ్తో మీరు పాలిటిక్స్ చేస్తున్నారు. ఆలోచించుకోండి సార్. అవతల పోర్ట్లకి అదే పని చేస్తున్నారు. రూపాయి ఈ బడ్జెట్లో అలొకేషన్ లేదు. కళ్ళ ముందు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిలన్నింటినీ ఇలా నీళ్లు నువ్వులు పోసి అలా ఏదైనా పోసేస్తున్నారు. ఏది? వైజాగ్ రైల్వే జోను. ఇంకా మిగిలింది ఏముంది? స్టీల్ ప్లాంట్. దాన్ని కూడా అప్పనంగా అమ్మేస్తున్నారు. ఇంక దేనికి మీరు? దేనికి? రాష్ట్ర ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించని ఫస్ట్ టైం ప్రభుత్వం చూస్తున్నాం ఇక్కడ సార్. పోలవరంకి అతి గతిలే. మీరే బడ్జెట్లో 6,000 కోట్లు శాంక్షన్ చేసుకుని డయాఫ్రమ్ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ కూర్చుంటారు. కేంద్ర ప్రభుత్వం నిధులేవి? ఆర్ఆర్ ప్యాకేజ్ ఏది? ఆడిపోసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని సార్. అంచేత మీరు అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో అయిపోయి
డ్రామాలు బాగా ఆడి జనరంజకంగా మీలో ఈ సామర్థ్యం కూడా ఉందంటే ఎస్ మహానుభావుడు గారు రామారావు గారు ఒక సినిమా నటుడిగా పార్టీ పెట్టారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ లలిత కళల మీద ఉన్న శ్రద్ధ ప్రజాస్వామ్యం మీద లేదని నిన్నటితో మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయింది. ఆ లలిత కళల్లో కూడా వాటిని ఎంత సినిమాటిక్గా దాన్ని కూడా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేయటం, దానికి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నాట్ ఓన్లీ ఇంకా మెంబర్స్ అందరూ ఆడ కూర్చున్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ ఆల్మోస్ట్ కుర్చీల్లోంచి కింద పడిపోయిన అవ్వడం ఒకటి మిగిలిపోయింది. ఇప్పుడు స్పీకర్ గారు నిన్న మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారు బుచ్చే చౌదరి గారికి బర్త్డే అట, ఆయన నేను మన ఇది పొద్దుటూరు ఎమ్మెల్యే గారు వజ్రనాయుడు గారు రెడ్డి గారిది ఆయన్ని పొగుడుతో ఇంత వయసు అయినా సరే వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు మనకి స్ఫూర్తి అవన్నీ మాడారు సార్. అక్కడేమో రాలిపోయే పువ్వు అని చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో ఆ పాట పాడుతున్నారు. ఎవరిని అవమానం చేస్తున్నారు? సార్ వయసు వాళ్ళకి ఏముందో అది కూడా జోక్. పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా నేపథ్యం కూడా అసలు ఏమి తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది, లీవ్ ఇట్. బట్ ఏంది నిన్న మళ్ళీ అది కూడా ఆ సమక్షంలో కూడా మళ్ళీ దాసోహం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వినండి. అది మాకు కామెడీగా ఉంది బయట. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళలో ఎప్పుడు నవ్వలేరట, ఇంత ఆహ్లాదభరిత వాతావరణంలో ఆయన నవ్వించేలా చేయగలిగాం కాబట్టి ఇంకో 15 ఏళ్ళు మేము ఆయన కిందనే మనందరం ఈ స్ఫూర్తిని ఈ ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అందరం అడుగులు వేయాలని, ఈ కనీసం నేను ప్రతిసారి పదే చెప్తాను, ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం, కేవలం మనం ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు, ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డిప్యూటీ సీఎం గానో లేకపోతే క్యాబినెట్ మంత్రి గానో కంటిన్యూ అయిపోతాం, కానీ నాతో జనసేన పార్టీ దీన్ని తీర్చిదిద్దుకుందాం, దీంతో నేను ముందుకెళ్దాం అన్న కాన్సెప్ట్ అయితే డ్రైవ్ అవ్వలేదు. నిన్నగాక మొన్నే కదా సార్ మేము నిలబడి వాళ్ళు 40 ఏళ్ళ పార్టీని నిలబెట్టామని చెప్పారు. అక్కడ మరి నీకు అదే చెప్తున్నాను, అపరిచితుడు గజని అండ్ అలా బాబా సినిమా రజనీకాంత్ గడిది గతం గతహ అనుకోవడం, ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన 3 సూత్రాలు అన్నమాట. అపరిచితుడు ఆ రోజు మాట్లాడిన దానికి నెక్స్ట్ డేకి ఉండదు, ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు అన్నయ్య అని ఒక వైలెన్ పాట లోకేష్ గారు, మా అన్నయ్య క్లాస్ లేదా బాబు అని ఇదేంది ఈ క్లాస్ లో తీసుకొచ్చారు, మా అన్న క్లాస్ మా అన్నయ్య క్లాస్ ఏమైంది, ఆ టీ మేము తాగడానికి ఉపయోగపడుతుంది కదా అని ఉపయోగించుకునే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. వీళ్ళు వాడుకున్నాడికి వాడుకున్నంత నేను అని ఈయన, వాళ్ళేమో నేషనల్ మీడియాలో అధికార ప్రతినిధులు గొల్లు 70-30% ఇదేమైంది మాకు లోకల్ బాడీస్లోనూ అట్లోనూ ఆల్గోవాల. సో ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది కాక ఎలక్షన్స్కి బ్రహ్మాండంగా ఉపయోగపడిన దానికి నిన్న కేంద్ర ప్రభుత్వ మా మంత్రి గారు రాజ్యసభలో సుబ్బారెడ్డి ప్రశ్న అడిగితే విశాఖలో డ్రై ఈస్ట్ సంగతి అదేంటంటే ఎలక్షన్స్ ముందు దాని డ్రగ్స్ అని ఒకళ్ళు 25,000 కేజీలకి 25 లక్షల టన్నులు వాళ్ళ ఇష్టం. పవన్ కళ్యాణ్ అయితే టన్నులు వాడేశాడు, ఈయనేమో 1000 కేజీలు వాడేశాడు చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి అయితే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేసేస్తారు, సత్యమేమో అందరం. ఇదే రాక్షస పాలనకి నిలువెత్తు నిదర్శనం. అంటే మా వాళ్ళు ఎప్పటికీ ఆ ఎన్ఐఏ వాళ్ళు చూడండి ఇప్పటికీ ఆ కోరికెత్తి తేల్చినట్టు ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఎలక్షన్కి ఇవన్నీ మీకు ఉపయోగపడతాయంటే చెప్పండి మేము తర్వాత వస్తామని చెప్పి తేల్చి అడిగిన వాళ్ళు లేకపోతే ఎలాగుంటుంది అన్న దానికి పోర్ట్లో సీజ్ చేసింది కూడా. ఎందుకంటే ముందరా పోర్ట్లో దొరికిన వాటికి అలాంటి వాళ్ళకి ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వాలకి ఏం ఉపద్రవాలు రావు. మళ్ళీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనే దేశం రాష్ట్రం కూడా డబుల్ ఇంజిన్ సర్కార్లని వాళ్ళు ఎండేసుకోవచ్చు. దేశానికి అక్కడ ముందరా పోర్ట్లో దొరికినంత హెరాయిన్ కోకైనా ఇంకెక్కడ దొరకలే. కానీ డ్రై ఈస్ట్ వస్తే ఇది 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 హెరాయిన్ కొకైన్ మీకు ఏంటి తెలుసు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంతా పిల్లలందరూ అదే తేస్తారు తినేస్తారు. గ్లూకోజ్ తింటారు 2 ఎండాకాలంలో చూడండి ప్లేయర్స్కి ఇచ్చేవారు మాకు అప్పుడు. ఇప్పుడంటే ఇది కాదు కానీ గ్లాసు నీళ్ళని చేతిలో గ్లూకోజ్ చేసేవారు మేము స్పోర్ట్స్ గేమ్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు. అలా తినేస్తారు గుప్పులు అని కథలు చెప్తే నిన్న మినిస్టర్ గారు పాపం జితేంద్ర సింగ్ గారు ఎవరు
కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి శిక్షణ మంత్రి ఉన్నాడు జితేంద్ర సింగ్ తోమర్ అనుకుంటాను. గురువారంలో సుబ్బారెడ్డి అడిగిన దానికి సార్ ఆ డ్రై ఈస్ట్ ఏదైతే విశాఖ పోర్ట్లో దొరికిందో ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ అది సీజ్ చేసింది. విశాఖపట్నంలో డెలివరీ చేయడం కోసం దాన్ని బ్రెజిల్ నుంచి తీసుకొచ్చారు ఆ పోర్ట్లో. దానిపై సిబిఐ 2024లో మార్చి 20 ఒక కేసు నమోదు చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అది డ్రై ఈస్ట్ అని తేలింది. ఈ కేసు క్లోజ్ చేస్తున్నాం అని చెప్పింది. మార్చి 20 ఇంతవరకు బాగానే ఉంది. నిన్నగాక మొన్న అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు, రోజుకి కొన్ని డ్రగ్స్ కేసులు బయటపడుతున్నాయి, ప్రతిరోజు కొన్ని కేసులు బయటపడుతున్నాయని చెప్పారు. మరి ఆ రోజు వచ్చింది వైఎస్ఆర్సీపీ హయాంలో సీజ్ అయింది, అది డ్రై ఈస్ట్. మరి ఇప్పుడు వస్తున్నటువంటి గంజాయి ఎంత ఎక్కడి నుంచి వస్తుంది? మరి వీళ్ళు కొన్నారు కదా తెప్పేలగల్లు. మీకు నిన్న ఇంకో సెన్సేషన్ తెలుసా మీకు? ఒక ఎమ్మెల్యే వీరంగం చేసేటట్ట, ఏది ఒక ల్యాండ్ దీంట్లో దాన్ని రెవెన్యూ అధికారులు రెగ్యులరైజ్ అని పేరు రాయడు. ఎంత పెద్ద పేరా రాశాడు ఆ న్యూస్లో. కృష్ణాలోడు తల్లితోడు పేరు రాస్తే బాగుండవమ్మా. ఏంది ఇది అంటే అసెంబ్లీ సెషన్స్ ఎవరు ఫాలో అవరు, అక్కడ ఎవరికి ఏం తెలియదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే. వాళ్ళు ఏమనుకో మనోభావాలు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు గాయపడిపోకూడదు, బ్రహ్మాండంగా చెప్పాలి. కానీ ప్రజలకు మాత్రం వార్త చేరాలి. డబల్ స్టాండర్డ్స్ అంటారు అట్లని. ఇప్పుడు ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నట్టు, ఎవరు యూత్కి డ్రగ్స్ ఇదంతా కొనసాగిస్తున్నారు? అలా కదండి, మీరు నేను పుట్టిన కాడి నుంచి మనకి మార్కెట్లో సిగరెట్లు ఉన్నాయి, మందు ఉంది, ఉందా లేదా? ఎస్ సార్. మనం పొరపాటున సిగరెట్ కాల్స్తూ మా నాన్నకు దొరికినా లేకపోతే మీ నాన్నకు దొరికినా మనం మందు తాగుతూ దొరుకుతాం అన్న భయంకి ఫస్ట్ దాన్ని ముట్టుకోకుండా ఉండేవాళ్ళం. ఎగ్జాంపుల్, ఎస్ సార్. దొరికిన తర్వాత ఇంటికి వెళ్తే చెప్పు తెగిలా కొడతాడు నాన్న అన్నది వాస్తవం అయితే ఎవరైనా వాళ్ళ పిల్లల్ని పరిరక్షించుకోగలుగుతారు. ఆడు మందు కొట్టి ఇంటికి వెళ్తే లేదా డ్రగ్ తీసుకుని ఇంటికి వెళ్తే ఆడి ప్రవర్తనలో ఉందో తల్లిదండ్రి చూసుకోవట్లేదంటే దేనికి అంటారు వాళ్ళ పిల్లలు. ఫస్ట్ థింగ్ అది ఫస్ట్ ఇండికేషన్. తర్వాత వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు చెప్పొచ్చు డ్రగ్ను మందు దీంట్లో తల్లిదండ్రులను చంపిస్తారన్నది. దొంగతనాలు మానభంగాలు కూడా 0.1-2% లోపునే జరుగుతాయి సార్. అదేని సమాజం వ్యవస్థ నడవకుండా పోలే. మనం కూడా కుటుంబ వ్యవస్థల నుంచి వచ్చాం, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. కుటుంబంలో ఎవడైనా సరే కోతేశాలు వేస్తే. సో ఇది కుటుంబ వ్యవస్థకు సంబంధించిన అవసరం. దాంట్లో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ వీళ్ళందరిది కూడా బాధ్యత ఉంటుంది కాదంటలే. కానీ ఎలా పడితే అలా ప్రభుత్వాలే అట్లనేదో చూడండి, ప్రభుత్వ సారాయి దుకాణాలు నా పేరులో ఉన్నట్టు నడిపించిన ఉదంతాల్లో కూడా క్రమశిక్షణకే తీసుకొచ్చారు. లాస్ట్ టైం గవర్నమెంట్ నడిపింది ఏమైంది, ఎప్పటి మొప్పటి రేట్లు. వైన్ షాప్కి వెళ్ళి మందు ముట్టుకోవాలంటే కరెంట్ షాక్ కొట్టింది. హాఫ్ తాగేవాడు క్వార్టర్ తాగాడు కదా, నియంత్రణే కదా అది. వారం ఒకసారి 2 సార్లు తాగేవారు, అది కూడా టైం దాటితే దొరకదు. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ప్రభుత్వ పరంగా చేస్తాయి, అది ఏ ప్రభుత్వం అయినా సరే. వీళ్ళకొచ్చరికల్లాగా ఇలా పెట్టి భంగ్యం పెట్టి ముద్ర కథకళి ఈ కథలు చెప్తే అవడంటాడు. అనిత గారు చెప్పారు, అనితమ్మ ఖచ్చితంగా చెప్తుంది, ఎందుకంటే హోంమంత్రి స్థానంలో ఉంది ఆవిడ, గ్యారంటీగా చెప్పాలి, బాధ్యత తీసుకోవాలి. ఎన్ని కేసులు నమోదవుతున్నాయి వీటికి సంబంధించినవి, ఎందుకంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో క్వశ్చన్కి డేటా ఇవ్వాలి. అల్లా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఆవ్యాసం వెళ్ళిపోతే అవుతుంది. ఋషికొండకు సంబంధించి టీడీపీ దాన్ని రకరకాలుగా కామెంట్లు చేస్తుందని చెప్పి దాని మీద వస్తున్నటువంటి వదంతులన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ గతంలో జరిగింది, దానికి పెట్టిన ఖర్చులు ఎంత, దానికి అయినటువంటి ఎందుకు వాడాము, ఇప్పటికీ కూడాను అది సీఎం అక్కడికి మారబోతున్నాడు, సీఎం విలాసవంతమైనటువంటి భవనం కోసం మాత్రమే ఋషికొండ భవనాలు కట్టబడ్డాయి అనేటువంటిది స్టిల్ టీడీపీ చేస్తున్నటువంటి అలిగేషన్స్. దానికి వైఎస్ఆర్సీపీ 4 పేజీల లెటర్ కూడా రిలీజ్ చేసింది, దేనికి వాడాము, దేనికి కట్టాము, ఎంత వాడాము అనేటువంటిది. నేను గుడివాడ అమర్నాథ్ గారు కూడా చాలా గట్టిగా ఇచ్చారు దానికి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, వీళ్ళు కడితే అద్భుతం, ఇంకెవడన్నా కడితే తూచ్. ఏం చేసినా వెళ్తాను అవ్వాలి, అది తెలుగుదేశం. దానికి ఈ భజన గాళ్ళు, ఈ దబ్బారాయిలు గాళ్ళు తెగలు రాసేస్తారు. అది ఇంకెవడు రాసినా ఇంకెవడు చేసినా అది రాతకు నోచుకోదు, వార్తకు నోచుకోదు. మీకు ఒక మోడస్ ఆఫ్ ఆపరెంట్ అది. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా అది తప్పు అన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఒప్పుకోండి. అది ఫస్ట్ సక్సెస్ నెరేషన్ కంటిన్యూషన్ ఎలా ఉంటుందంటే, రూలింగ్ వచ్చింది వాళ్ళకి. రూలింగ్ వచ్చినప్పుడు గుడ్ గవర్నెన్స్ డెలివరబుల్స్కి ఆయన ఏం చేసినా వీళ్ళకి అర్థం కాలే. హీ హాస్ డన్ ఎ మిరాకల్. ఏది సంపద సృష్టిస్తామని చెప్పిన దానికి కాంట్రడిక్షన్ అక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అర్థం కావట్లేదు ఎప్పటికి వీళ్ళకి. దానికి వీళ్ళు ఇచ్చుకున్న ఆల్టర్నేటివ్ అంటే అప్పులు చేసేవాళ్ళు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, రాష్ట్రానికి ఆదాయ వనరులను సృష్టించాడు అతను.
అది మళ్ళీ తిరిగి ప్రజలకే రొటేషన్ చేశాడు. ఉదాహరణకు విద్యుత్ ఛార్జీలు ఏవైతే 2-3 సార్లు పెంచాడు, 4 సార్లు పెంచాడు, అవి నీకు మళ్ళీ ప్రజలకే పంచాడు. అలాగే మీరు ట్రూ అప్ ఛార్జీలు అయిపోయిన తర్వాత ఇక్కడ మిగిలిన పెట్రోలియం హైయెస్ట్ రేట్ నడుస్తుంది ఇప్పుడు ఇండియాలో, తెలుసా? వీళ్ళు చెప్పిన పకోడీ కబుర్లు ఏంటి? తమాషాలు కడుతున్నారా అని చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు రాని తగ్గించయ్యా, అది ఆదాయ వనరు. ఆదాయ వనరు రాష్ట్ర ఖజానాకు వస్తే ఏమవుతుంది? మళ్ళీ ప్రజలకే వెళ్ళింది అది. మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఆ పని చేయలేక వీళ్ళు ఏం చేయాలి? సంక్షేమం చేయాలి. ఆనాడు ప్రజలకి వెళ్ళింది, నేను ప్రతిదీ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ వచ్చి స్టాంప్ డ్యూటీ పెంచారు కదా రిజిస్ట్రేషన్స్ కి. ఇది గతంలో ఒకవేళ పెంచారన్నా లేకపోతే పెంచలేదన్నా ఎక్స్చెక్కర్కి డబ్బులు వస్తే తిరిగి వెళ్తాయి ప్రజలకి. అదేం బ్యాంక్ తిజోరీ కాదు కదా దాచడానికి. సో జీతబత్యాలు అండ్ ప్రభుత్వాన్ని సంక్షేమం నెత్తికేసుకున్న ప్రభుత్వం ఆదాయ వనరుని ప్రజల నుంచి సృష్టించుకుంది. ఇది పని చేయడానికి వీళ్ళకి ఇప్పుడు వెళ్ళి తెగించారు ట్రోప్ ఛార్జ్ లేకని దన్న మంది వీళ్ళకి ఆ కాన్సిక్వెన్సెస్ని అడ్రస్ చేయడం రాదు వీళ్ళకి. ఎందుకు? తిరిగి ఇవ్వాలి ప్రజలకి. అదే ప్రాబ్లం. అంచేది ఏం చేయాలంటే వీళ్ళకి సులువు మార్గం ఏంది? మన తప్పిలగాలు ఉన్నారు కదా, మామూలు నీళ్ళు కొట్టు టకటక రెడీ అయిపోతారు వీళ్ళు. సాయంత్రం ఇలా ముద్ర, ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా వచ్చి మళ్ళీ ముద్ర పెడుతుండే ఇలా అని అలా పౌడర్ వస్తాడు, బుగ్గి మోహన్కి రాసుకొచ్చి ఇంకా పులిహార మామూలుగా కలపడు. పని సులువు కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కావచ్చు, లేదంటే ఆయన పెట్టినవి కావచ్చు, అవన్నీ వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా సార్. హార్బర్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్. సార్ నేను మీకు ఒకటే విషయం చెప్తా, మెడికల్ కాలేజీలు కానీ అండ్ మీకు అదే చెప్తున్నాను, శాశ్వత పథకం అన్నది ఎప్పుడైతే ఉంటుందో రిటర్న్ వస్తుంది దాని మీద. సార్ వన్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, లైఫ్ లాంగ్ దాని మీద నుంచి రిటర్న్ వస్తూనే ఉంటుంది. ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే సక్సెస్ మాడ్యూల్లో దాన్ని సంపద సృష్టింటారు. ఇది వీళ్ళకి ఏంటంటే చెప్పడం వేరు, వెళ్ళి లోపలికి వెళ్తే తెలిసింది. చైర్లో కూర్చోకనే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక బ్రాంచ్కి మేనేజర్ అండి, మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొత్త బ్రాంచ్కి వెళ్ళరు కదా, మీ సంబంధించిన టెరిటరీలో ఇంకో బ్రాంచ్కి వెళ్తారు. మీకు ఏం చేయాలో మీకు తెలుసు. ఆ బ్రాంచ్ యాక్టివిటీస్ని ఒకసారి చూస్తే అరే పాత మేనేజర్ ఈజ్ రియలీ డన్ వండర్స్. ఏది ఈ డిపాజిట్స్ అట్రాక్షన్లో అతను తీసుకున్న స్టాండ్స్ చాలా బాగున్నాయి, అది మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది. అది మీరు ఆ బ్రాంచ్లో చేయలేదనుకోండి, ఇక్కడ ఏం చేయాలా? దాన్ని కంటిన్యూషన్ చేయాలి. కానీ ఇంటర్నల్ ఆడిటర్ వచ్చినప్పుడు ఇవి చూసారా, ఇవన్నీ మాల్ ప్రాక్టీసెస్ అండి. ఈ డిపాజిట్లు దీని మీద ఇంత డబ్బులు ఎందుకు మనం వేస్ట్ చేసాం మార్కెటింగ్కి, ఇది ఒక్కసారి చూడండి, ఇది మనతో అవ్వదు, నాకు బడ్జెట్ లేదు, మా రీజనల్ మేనేజర్ ఇవ్వట్లేదు అని కథలు చెప్పడం స్టార్ట్ చేశారు అనుకోండి మీరు, అంటే పని ఎగ్గొట్టడానికి ఆల్టర్నేటివ్స్ ఎదుర్కొంటారు. మీకు అర్థమైందా? అతన్ని మళ్ళీ బ్రాంచ్ మేనేజర్ కింద వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేశారనే విషయం మనం అందరం మర్చిపోతాం. ఇక్కడ 5 సంవత్సరాల టెన్యూర్, నీకు 5 సంవత్సరాల గత ప్రభుత్వం మీరేం చేశారన్న దానికి నమూనా 23 స్థానాలు మీకు పరిమితం చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది అన్న దగ్గర 11కి చేశారని మీరు చెప్పొచ్చు, కానీ ఏం చేశారో చెప్పిందంతా మీరే. వాళ్ళకి లింగ్ మనం సాక్షి తప్ప ఇంకోట్లేదు. సోషల్ మీడియా ది వీక్ అండ్ మ్యాగజైన్కి వాళ్ళు ప్రతినిధులు. పైపై సాక్షిలో సగం దైత్రం ఈనాడు నుంచి తని తగిలేసిన బ్యాచే ఆ ముసలోళ్ళ బ్యాచ్. వాళ్ళకి ఎక్కడో తెరిచి ఇది మా సార్ అలా చెప్పారమ్మా అని ఆగిపోయే బ్యాచే ఉంటారు వాళ్ళు. అంచేత ప్రజలకి వాస్తవాలు చెప్పరు, క్రాస్ చెక్ నిజం అని తెలిసిదాకా వాళ్ళు వార్త వేయరు. అది ఎప్పుడు 2 రోజుల క్రితం పకోడీ వార్త, ఇది నిజమా అని వాళ్ళు ఠా వేస్తారు. వాళ్ళు ఇంతలోగా 2 రోజులు పేల కొట్టేసాను వీళ్ళు ఇష్టం వచ్చినట్టు. అంతే కదా. అది ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడైతే తెలుస్తుందో రుచికొండ విషయంలో కూడా అదే డ్యామేజ్ జరిగింది. నేను కూడా చాలా డిబేట్లు చెప్పా. ఇప్పుడు మనకి సచివాలయం కట్టినప్పుడు చూపించలేదు, కేసీఆర్కి కూడా డ్యామేజ్ అలాగే జరిగింది. కానీ తర్వాత ఒకసారి మీడియాని తీసుకెళ్ళి లోపల చూపించారు. దీనికన్నా ముఖ్యంగా బయట ఒక ఇది బొమ్మ పెట్టారు, ఏది ఫ్లెక్సీ, ఇది ఇలా ఉంటుంది నమూనా అని, ఇది కట్టబోతున్నాం. అదే వాస్తవానికి ఇది వచ్చింది. అలాగే రుషికొండ కింద నా పవన్ కళ్యాణ్ వాళ్ళు కాళ్ళ మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆడ పెట్టుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అంతే కదా, అది జరగలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.